అల్లు అర్జున్ కేసులో అల్లు అర్జున్ పుష్ప సినిమా సంధ్యా థియేటర్లో చూడటానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఈ యొక్క కేసులో నిన్న హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం జరిగింది. మరియు 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది నాంపల్లి కోర్టు. అయితే ఈ యొక్క అల్లు అర్జున్ కేసులో వైఎస్ జగన్కి బాగా సన్నిహితుడు అయినటువంటి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అతనే నిరంజన్ రెడ్డి. ఇతను ఒక ప్రముఖ న్యాయవాది. ఈ యొక్క అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో వాదించి అతనికి బెయిల్ వచ్చేలా హైకోర్టులో వాదించిన లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి. ఇతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ 2022లో రాజ్యసభ ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేయడం జరిగింది. అయితే ఎస్ నిరంజన్ రెడ్డి ఈ యొక్క హైకోర్టులో ప్రముఖ న్యాయవాది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా. ఇప్పుడు ఎస్ నిరంజన్ రెడ్డి యొక్క బయోగ్రఫీ తెలుసుకుందాం. నిరంజన్ రెడ్డి ప్రముఖ న్యాయవాదిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతను పూర్తి పేరు శరంగపూర్ నిరంజన్ రెడ్డి. 1970లో జన్మించడం జరిగింది. ఇతని యొక్క స్వగ్రామం వచ్చేసి నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్లో జన్మించడం జరిగింది. ఇతను ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా పొలిటికల్ కెరీర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ యొక్క కేసుని హైకోర్టులో వాదించి ఈ యొక్క 14 రోజులు రిమాండ్ విధించినా కూడా హైకోర్టులో గట్టిగా వాదించడం వలన నిరంజన్ రెడ్డి ఇప్పుడు ప్రముఖ వార్తగా నిలబడటం జరిగింది. ఇతను స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తుల వ్యవహారాల్లో కూడా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున అతని యొక్క కేసులను కూడా నిరంజన్ రెడ్డే వాదించడం జరుగుతుంది. ఎస్ నిరంజన్ రెడ్డి ప్రముఖ న్యాయవాది.